అసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద పెద్దగా అంటే లక్షల్లోనూ వేలల్లోనూ కోట్లల్లోనూ ఇన్వెస్ట్ చేయడం కాదండి. చిన్న చిన్న మొత్తాలని ఇన్వెస్ట్ చేస్తూ పెంచుకుంటూ పోవడం అని చెప్తారు. ముఖ్యంగా నాకు ఏ రకమైన రిస్క్ వద్దు అంటే 0% రిస్క్లో ఏమన్నా ఉంటే చెప్పండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం ఈ మధ్య ఫైనాన్షియల్ లిటరసీ కూడా చెప్పుకుంటున్నామండి. ఇది జీవితానికి చాలా అవసరం కాబట్టి నేను ట్రస్టెడ్గా చెప్తాను కాబట్టి చాలామంది అడుగుతున్నారు. అలాంటిది ఒకటి చెప్తున్నాను, అంటే నా జీవిత అనుభవంలో ఉన్నవే చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఒకడు రోజుకి ₹70, కానీ మా పిల్లాడి చదువు అయిపోయే టైం కంటే స్కూల్ చదువు అయిపోయే టైంకి మాత్రం 7 లక్షలు వస్తాయి. ఆ ఇంటర్మీడియట్ కానీ ఇంకో ప్రొఫెషనల్ కోర్సుకి కానీ ఆ 7 లక్షలు ఇప్పుడు రోజుకి ₹70తోనే నేను స్టార్ట్ చేసేసాను అని చెప్తాడండి. మరేం లేదు, పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి కదండి. అంటే ఎందుకు పోస్ట్ ఆఫీస్ అంటే నాణ్యంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, ప్రభుత్వ హామీ ఉంటుంది, స్టాండర్డ్ వడ్డీ రేటు ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్తో సంబంధం లేకుండా ఆ వడ్డీ రేట్లు తగ్గించేయడం, మోసం చేయడం, మాయ చేయడం ఉండదు. రెండోది పన్ను, అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఆ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి అంటే నా ఉద్దేశం షేర్స్ వగైరా పెట్టుకునే వాళ్ళు ఓకే, కానీ నాకు ఈ టైపు రోజు ఒక ₹70 మాత్రమే పెట్టగలను, నెలకి ₹2100 పెట్టగలను అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి. అంటే ఆ సేఫ్టీ సెక్యూరిటీ చిన్న మొత్తం పెట్టే వాళ్ళకి పెట్టేయండి, ఏం ఆలోచించక్కర్లేదు. విషయానికి వచ్చేస్తాను. ఈ సేవింగ్ స్కీమ్లో అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను చూడండి. ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే ఆల్మోస్ట్ 3.5 లక్షలు అవుతుందండి. ఎప్పటికీ 15 సంవత్సరాలకి. 15 సంవత్సరాలకి మన వాడి సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోతుంది. తర్వాత గట్టిగా డబ్బులు కావాలండి, మీకు తెలుసు ఆ విషయం. అప్పుడు ఎత్తుక్కోవడం ఎందుకు, అప్పులు చేయడం ఎందుకు, నానా బాధలు పడడం ఎందుకు, అదేదో ఇప్పుడే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది బాగా నప్పుతుంది, పెట్టేసేయండి. సో మొత్తం మీద మనం పెట్టిన 3.5 లక్షలకి వాడు మిగిలింది వేసి 7 లక్షలు, అంటే సుమారుగా ఆల్మోస్ట్ 7 లక్షలు ఇస్తాడు. ఏ రిస్కు లేదు, మళ్ళీ గుర్తు చేస్తున్నా, కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. చిన్న మొత్తమే కాబట్టి రోజుకి ఇంతని పక్కన పెట్టడం, అంటే నెలకి ఇంతని పక్కన పెట్టేయొచ్చండి. ఈ పీపీఎఫ్ పథకాలు అంటారు. 7.1% ఇంట్రెస్ట్ ఇస్తోంది. ఉన్న వాటిల్లో ఇది మంచి పథకమేనండి. అంటే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఉన్న వాటిల్లో మంచి పథకమే. ఒకవేళ మీరు ఇంకా షేర్ మార్కెట్ దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి ఏం పెడుతున్నా కానీ డైవర్సిఫైడ్ ఉండాలంటారు కదండి. అంటే అక్కడో 4,000, అక్కడో 10,000, అక్కడో 4,000 పెట్టేవాళ్ళు ఉన్నారు కదా. ఇది కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అంటున్నాను, చూడండి. లేదండి ఎంతకంటే మంచిది ఉంది, ఇదిగో నేను పెడుతున్నాను, ఎంత హామీ ఇచ్చారు, ఎంతే సెక్యూరిటీ ఉంది, ఎంత పన్ను మినహాయింపు, ఈ ప్రయోజనాలు అన్నీ ఉన్నాయి అనుకొని మీకు తెలిసినవి కూడా ఏమైనా ఉంటే చెప్పొచ్చు, తప్పేమీ లేదు. అన్నీ నాకే తెలియాలని లేదు, మీ అనుభవం కూడా షేర్ చేయండి. సో మరి ఇలాంటి ఫైనాన్షియల్ లిటరసీ కోసం కూడా షేర్ చేసుకుందాం, చెప్పుకుందాం, ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా ఎవరికి అవసరమో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.